పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి ప్రమాదంపై సమగ్రమైన విచారణ చేయాలనేసి ఏదైతే బాధితుడు ఉన్నాడో బాధితుడికి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేసి ఫార్మాసిటీ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ఎండిసి అనేటి లిక్విడ్తో క్లీన్ చేస్తున్న సందర్భంలో వాయువులు పీల్చేయడం వల్ల సింహాచలం అనేటువంటి కార్మికుడు తీవ్ర అస్వస్థ గురైనట్లుగా ఆయన విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మెరుగైనటువంటి వైద్య సేవలు అందించండి. అలాగే ఆయన వైద్య సేవలు పొందినంత కాలం పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని, ఆయన ఆరోగ్యం కోలుకోవడం కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఈ పరిశ్రమలో ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. అప్పుడు కార్మికులకు మృతి చెందగా సుమారుగా 39 మంది అస్వస్థకు గురయ్యారు. అందుకని భద్రతా ప్రమాణాలని పాటించడం కోసం చర్యలు చేపట్టాలి. భద్రతను పర్యవేక్షించవలసినటువంటి అధికారి యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇప్పటికొచ్చి ఘటన జరిగిన తర్వాత పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. అందుకని అధికారి యంత్రాంగం వైఫల్యం, అధికారి యంత్రాంగం సక్రమంగా విధులు నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నది. అందుకని వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి పోలీస్, రెవెన్యూ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, ఫైర్ డిపార్ట్మెంట్లు విచారణ చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం.